నెక్స్ట్ ఓహటి నుంచి రాబోతున్న కంటెస్టెంట్ శ్రీకాంత్. కమిషన్లతో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు, టిప్పులతో గొప్ప వాళ్ళైన వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి టిప్పు సుల్తాన్ ప్యారడీ సాంగ్ తో మీ ముందు రాబోతున్నాడు. సో లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్. ఓ కప్పు కాఫీ ఇచ్చి టిప్పే అడిగానే, టిప్పు సుల్తానే. ఆ టిప్పు పైసలతోనే ఓనర్ అవ్వాలే, ఇట్ ఈస్ మై బిగ్ డ్రీమే. ఓ కప్పు కాఫీ ఇచ్చి టిప్పే అడిగానే, టిప్పు సుల్తానే. ఆ టిప్పు పైసలతోనే ఓనర్ అవ్వాలే, ఇట్ ఈస్ మై బిగ్ డ్రీమే. నా నెల జీతం 15,000 పక్కాగొచ్చిన, టిప్పులతో వచ్చే సొమ్ములకిక్కే వేరన్నా. హోటల్లోనే సర్వెంటు, సర్వీస్ లోనే బ్రిలియంటు, 10 పాటికో టిప్పుగా వస్తే అవనా బిలిగేట్సు. హల్లో వినరా బాబు, ఇదిగిదిగో ఖాళీ జేబు, ఓ 50 ఇందులో వేస్తే నాకు నువ్వేనా బాబు. అరే లోనికి రారా బాయి, తినవేరా మా బుడ్డోయి, త్వరగా చేయి కడిగేయి, నాకు టిప్పే ఇచ్చేయి. ఓ కప్పు కాఫీ ఇచ్చి, ఓ కప్పు కాఫీ ఇచ్చి, ఓ కప్పు కాఫీ ఇచ్చి టిప్పే అడిగానే, నా టిప్పు సుల్తానే. ఆ టిప్పు పైసలతోనే ఓనర్ అవ్వాలే, ఇట్ ఈస్ మై బిగ్ డ్రీమే. పిసినారి చేతులు చూస్తే కనిపెడతా నేనిట్, వెయిటింగ్ చేయించి వేధించు ఉంచుతానే. నా బిల్లు బరెంతో ఊహించేస్తానా అంటే, ఆ రోజే చేసిన ఐటమ్ పెట్టి పంపుతానే. చట్నీ నాకేస్తుంటే గప్చుప్గా ఉంటాను, సాంబారే జుర్రేస్తుంటే బకెట్టుతో పోతాను, కాజులు వేయకపోతే పాచిన కూరే తినిపిస్తా. అల్లో వినరా బాబు, ఇదిగిదిగో ఖాళీ జేబు, ఓ 50 ఇందులో వేస్తే నాకు నువ్వేనా బాబు. అరే లోనికి రారా బాయి, తినవేరా మా బుడ్డోయి, త్వరగా చేయి కడిగేయి, నాకు టిప్పే ఇచ్చేయి. ఓ కప్పు కాఫీ ఇచ్చి, ఓ కప్పు కాఫీ ఇచ్చి, ఓ కప్పు కాఫీ ఇచ్చి టిప్పే అడిగానే, నా టిప్పు సుల్తానే. ఆ టిప్పు పైసలతోనే ఓనర్ అవ్వాలే, ఇట్ ఈస్ మై బిగ్ డ్రీమే. ఓ కప్పు కాఫీ ఇచ్చి టిప్పే అడిగానే, నే టిప్పు సుల్తానే. ఆ టిప్పు పైసలతోనే ఓనర్ అవ్వాలే, ఇట్ ఈస్ మై బిగ్ డ్రీమే. నా నెల జీతం 15,000 పక్కాగొచ్చిన, టిప్పులతో వచ్చే సొమ్ములకిక్కే వేరన్నా. హోటల్లోనే సర్వెంటు, సర్వీస్ లోనే బ్రిలియంటు, 10 పాటికో టిప్పుగా వస్తే అవనా బిలిగెట్సు. హల్లో వినరా బాబు, ఇదిగిదిగో ఖాళీ జేబు, ఓ 50 ఇందులో వేస్తే నాకు నువ్వేనా బాబు. అరే లోనికి రారా బాయి, తినవేరా మా బుడ్డోయి, త్వరగా చేయి కడిగేయి, నాకు టిప్పే ఇచ్చేయి. ఓ కప్పు కాఫీ ఇచ్చి, ఓ కప్పు కాఫీ ఇచ్చి, ఓ కప్పు కాఫీ ఇచ్చి టిప్పే అడిగానే, నే టిప్పు సుల్తానే. ఆ టిప్పు పైసలతోనే ఓనర్ అవ్వాలే, ఇట్ ఈస్ మై బిగ్ డ్రీమే. టిప్పు సుల్తాన్ అదిరిపోయింది పర్ఫార్మెన్స్. ఆ స్టెప్ మధ్యలో కూడా అసలు ఏంటిది అది, అసలు సూపర్ చేసా. అవును స్టార్టింగ్ లో ట్రైన్ అది ఇప్పుడు కప్పు పడలేదు ఏంటి చెప్పాలనే? చెప్పాలంటే టిప్ ఇవ్వాలి. ఆ టిప్పు పైసలతోనే ఓనర్ అవ్వాలే. జడ్జిమెంట్ ఉంది కదా, అది టిప్ అనుకో. పర్ణిక, ఈ మ్యాజిక్ లాంటి ఈ టిప్పు సుల్తాన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే కమింగ్ టు సింగింగ్, వాయిస్ లో ప్రొజెక్షన్ చాలా బాగుంది, వాయిస్ చాలా బాగుంది. అండ్
అంటే హోటల్స్ లో సర్వర్స్ ఆర్డర్ చేసిన ఆర్డర్ తీసుకురావడమే కాకుండా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తున్నారు డాన్స్ చేసి. హోటల్లోనే సర్వెంట్, సర్వీస్ లోనే పిలియంట్. దట్ ఈస్ సో నైస్, వెరీ నైస్ పర్ఫార్మెన్స్. జనవితుల్ గారు ముందు అసలు ఏ హోటల్లో ఉంటావు నువ్వు చెప్తావు. సగం సగం చేస్తావు ఎందుకు అన్ని? కాఫీ ఇస్తానని చెప్పావు, అదేమో నేను తాగను వద్దు అని అంటే ఇది ఎవరైనా తీసుకెళ్ళి ఇవ్వాలి, ఇది వేస్ట్ చేసాడు ఇది. నాగుపాము డాన్స్ ఏమో ఇట్ట అన్నాడు, అదేదో పెద్ద ఆ డాన్స్ చేయలే. అన్ని సగం సగం చేయకు ఎప్పుడు, అర్థమైందే? చిన్న చిన్న విషయాలకు కూడా నువ్వు కంప్లీట్నెస్ ఉండాలి. ఎందుకంటే సగం వదిలేస్తే సంగీతం, పూర్తిగా వదిలేస్తే నాట్యం అన్నారు. అంటే నువ్వు సిగ్గుపడతావు ఎందుకు? ఆ నాట్యం చేసేటప్పుడు సిగ్గుపడకూడదు. ఇక కొంచెం సిగ్గు వదిలేసేస్తే సంగీతం పాడాలంటే పూర్తిగా వదిలేసేయాలి, అప్పుడు నాట్యం. సార్ డాన్స్ చేసింది సిగ్గుపడుతూ చేశాడని కదా భయ, మ్యూజిక్ వేసుకోండి భయ, ఇప్పుడు పిచ్చెక్కిస్తాడు చూడండి. రెడీ? నువ్వు దీనికి పనికొస్తావు, దీనికి పనికిరావు. ఎందుకంటే నీలో అజ్ఞాతంగా ఒక డాన్సరు నిద్రపోతున్నాడు, హేమచంద్ర మేల్కొల్పాడు, నువ్వు నిజంగా అతనికి రుణపడి ఉన్నావు. ఆశీర్వాదం తీసుకో. అది ఎంత చక్కగా చేసావు చూడు, పాము సిగ్గుపడేటట్టుగా చేసావు. సార్ మీరు తిట్టిన ఆశీర్వాదమే సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ టిప్. నేను ఎవరిని తిట్టానయ్యా? ఇక్కడ నేను ఎవరిని తిట్టానయ్యా? పాము సిగ్గుపట్టేటట్టు అతన్ని అభినందించాను నేను. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు నువ్వు నన్ను.